హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఈ రోజు మీకు బ్లూ ఆధార్ కార్డు ఎవరికి ఇష్యూ చేస్తారు, దాని దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఈరోజు చెప్పబోతున్నాను. అది చెప్పబోయే ముందు మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దానివల్ల నేను చెప్పే ప్రతి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నోటిఫికేషన్ గా రావడం జరుగుతుంది. అయితే ఈ బాల ఆధార్ అనేది 5 ఏళ్లలో పిల్లలకి ఇష్యూ చేస్తారు. ఇందుకోసం పిల్లల యొక్క బయోమెట్రిక్ వివరాలు ఏవి అక్కర్లేదు. కేవలం ఫోటో, నేమ్, అడ్రస్ అండ్ పేరెంట్ నేమ్ వంటి ప్రాథమిక సమాచారంతో మీకు ఇక్కడ అనేది ఇష్యూ చేస్తారు, ఆధార్ అనేది ఇష్యూ చేస్తారు. వీరి కార్డుకి తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డుని లింక్ చేయడం జరుగుతుంది. బాల ఆధార్ కార్డు కాల పరిమితి పిల్లల వయస్సు 5 ఏళ్ల వచ్చే వరకే. తర్వాత మీకు ఫింగర్ ప్రింట్స్, ఐరిష్ వంటి వివరాలను అందించి ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవడంతో పాటు మళ్ళీ 15 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ మీరు మరొకసారి అప్డేట్ చేసుకోవాలి. అంటే బాలాధార్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు 5 ఇయర్స్ తర్వాత ఒకసారి అప్డేట్ చేసుకోవాలి. అదేవిధంగా 15 ఇయర్స్ తర్వాత కూడా అప్డేట్ చేసుకోవాలి. అయితే ఈ బాల ఆధార్ నమోదు ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే, ముందుగా ఆధార్ నమోదు కేంద్రానికి తల్లిదండ్రుల ఆధార్ కార్డు మరియు పిల్లల బర్త్ సర్టిఫికేట్ మరియు పిల్లవాడిని తీసుకుని వెళ్ళాలి. ఈ బర్త్ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ అయి ఉండాలి. ఒరిజినల్ తీసుకుని వెళ్ళాలి. ఆధార్ న్యూ ఎన్రోల్మెంట్ ఫామ్ ని మీరు నింపాలి. అందులో తల్లిదండ్రుల యొక్క ఆధార్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఈ ఫామ్ ని మీరు యుఐడిఐ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఆ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ లో కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత మీరు తల్లిదండ్రుల మొబైల్ నెంబర్ నే పిల్లల యొక్క ఆధార్ కార్డుకి ఇక్కడ లింక్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ నే మీరు ఈ ఫామ్ లో నింపాలి. ఆ తర్వాత మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ని వాళ్ళు ధృవీకరిస్తారు. వెంటనే మీకు ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అంటూ ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ కి మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అది మాత్రం తీసుకోవడం మర్చిపోద్దు, ఎందుకంటే అందులో ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఉంటుంది. దీంతో పాటు అంటే దీన్ని పట్టుకుని మీ పిల్లల యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా అందులో పొందొచ్చు. ఇది 60 రోజుల్లోగా మీ పిల్లల పేరుపై బాల ఆధార్ కార్డుని యుఐడిఏ వాళ్ళు జారీ చేస్తారు. అది కూడా మీకు ఆ బాల ఆధార్ ఎలా ఉంటుందంటే బ్లూ కలర్ లో ఉంటుంది. ఇది మీకు పూర్తిగా ఉచితంగా అనేది ఆధార్ నమోదు కేంద్రంలో చేస్తారు. సో ఇంకా ఈ బాల ఆధార్ పై ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందించడానికి మాకు మీ సపోర్ట్ అండ్ లవ్ కావాలి విత్ లైక్స్ అండ్ కామెంట్స్. సో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.